దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి ఆదివారపు ఆరాధన కొరకు మీ గృహాల వద్ద త్వరపడి కుటుంబముగా ఒక స్థలంలో సమకూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను. పిలుపు వాక్యమును అందుకుని మనము ఆరాధనలోకి ప్రవేశించుదాం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ప్రార్థించుదాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతిని నామమునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నేడు దినాన నిన్ను ప్రేమించిన బిడ్డలు నిన్ను ఆరాధించేందుకు మా ప్రభువా కుటుంబాలుగా వారి గృహాల్లో సిద్ధపడుతూ ఉంటుండగా బిడ్డలను ప్రభువా మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. ఆరాధనలో చక్కగా పాల్గొనేందుకు తగిన సిద్ధపడు దయచేయండి. ఇంకనూ ఆరాధనలో కూర్చోనంటే వారు త్వరపడి సిద్ధపడి ఆరాధన చేసిన కుటుంబంతో కలిసి కూర్చోవడానికి నేను నడిపింపును అనుగ్రహించాను. బిడ్డలు ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. మా తండ్రి, నేటి దినాన మే 31వ తారీఖు వరకు మమ్మల్ని భద్రపరిచారు. మీకు వందనాలు. మా జీవితంలో మరొక వారు నేను ఘనపరచడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినాన మావలే చాలామంది వారి గృహాల్లో నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా మా తండ్రి వారి ఆరాధనలన్నింటినీ నీ సన్నిధికి చేర్చుకునండి. నెమ్మదికరంగా, సమాధానకరంగా, మరింత ఆత్మీయంగా ఇటు ఆరాధన నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా తండ్రి, దినపు ఆరాధన ప్రారంభం నుంచి చివరి దాకను మీరే మా మధ్యన ఉండండి. మా ప్రభువా నీ బిడ్డలు చక్కగా నిన్ను ఆరాధించగలగటానికి కావాల్సినటువంటి ఆత్మసిద్ధపాటు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగల మా తండ్రి, అయినా ఇటు ఆరాధనలో నీ యొక్క ప్రసన్నతను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మా ప్రభువా ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు మీరే మా మధ్యన ఉండి ఆరాధన అంతయు మా తండ్రి నీ నామానికి మహిమకరంగా మా తండ్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకును దీవెనకరంగాను నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనపరచడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 145వ కీర్తన పాడి దేవుని స్తుతిద్దాం. నీవే అని నమ్మిక అనేటువంటి కీర్తన పాడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 145వ పాటను పాడి దేవుని మహిమ పలుకుదాము. నీవే మార్గము నీవే
నేటి దినం కొరకు ఏర్పాటు చేయటువంటి ఉత్తర ప్రచుత్తర పట్టణ భాగాన్ని చదివి వినిపించుకుందాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేసిన ఉత్తర ప్రచుత్తర పట్టణ భాగము 27వ కీర్తన 1 నుండి 10 వచనాలు. 27వ కీర్తన 1 నుంచి 10 వచనాలు అలాగా నిలిచి ఉంటుండగా ఉత్తర ప్రచుత్త రీతిగా చదివి వినిపించుకుందాం. 1వ వచనం ఇలాగా రాయబడి ఉంది. యెహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతను? శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిళ్లకు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహాదని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంటతోని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేమో. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనారకుము, నన్ను విడవకుము. అందరూ చదువుదాం. 10వ వచనం. నా తల్లిదండ్రులను నన్ను విడిచినను, విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. దయచేసి అందరం కూర్చుందాం. అందరం కూర్చుందాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపించుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మనం చదివి వినిపించుకుందాం. దానికి ముందుగా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అందరూ విజ్ఞాపన ఏకీభవించండి. విజ్ఞాపన అనంతరము మనము వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపించుకుంటాం. మన విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించుతాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, సృష్టికర్త, నీ నామములకు స్తోత్రములు నాయనా. గడిచినటువంటి ఈ లాక్డౌన్ ప్రారంభం నుంచి ఈ దినము 31వ తారీఖు మే మాసం వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అదంతయు నీ యొక్క ఉచితమైన కృపా కనికరాలి. మా తండ్రి, గడిచిన విపత్తుల్లో, మా తండ్రి, భయానకమైన పరిస్థితుల్లో మాకు కలిగిన భయములన్నింటినీ నుండి తప్పించి మాకు ఆదరణ, నిబద్ధత దయచేసి మా జీవితంలో మరొక ఆదివారం దినాన నిన్ను ఆరాధించగలుగుటకు మాకు ఇచ్చిన ఇట్టి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. కృపగల మా తండ్రి, అయినా సంఘములో ఉన్నటువంటి నీ దీన బిడ్డలు సంఘ ఆలయంలోకి వచ్చి నిన్ను ఆరాధించాలని
ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. సంఘమంతయు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రభువ నిశ్చితమైతే మా తండ్రి జూన్ మాసములో మాకు అట్టి అవకాశాన్ని అనుగ్రహించండి. మా తండ్రి మేమందరము కలిసి మరలా దేవాలయంలోకి సమకూడి సంతోషంతో నిన్ను ఆరాధించటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును తగిన అవకాశమును మా ప్రభువా జూన్ మాసంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి ఈ దినాన ఈ యొక్క ప్రార్థనా కూటంలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి అవసరాలను కూడా నీ పాదసన్ని తీసుకొస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు అనేకమైన అవసరాలతో ఉన్నారు. మా ప్రభువా వ్యాధి బాధలతో ఉన్నట్లయితే వారికి స్వస్థత అనుగ్రహించండి. ఏదైనా సమస్యలతో భారములతో ఉంటే వారికి విడుదల అనుగ్రహించండి. మా తండ్రి ఆధ్యాత్మికంగా బిడ్డలు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఆలయంలోకి రాలేని పరిస్థితుల్లో బలహీనపడితే తిరిగి మా తండ్రి ఉద్యోగపరచండి. సంఘంలో వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు. మా తండ్రి వారికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. మా తండ్రి వివాహాలు మరి ఫిక్స్ అయినటువంటి డేట్స్ ఫిక్స్ అయినటువంటి సంబంధాలు ఉన్నాయి. అవి త్వరలోనే వివాహాలు అవునట్లు కృప చూపండి. మా తండ్రి బాలింతలు చంటిబిడ్డలు ఉన్నారు. వారికి చక్కటి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించండి. బలాన్ని దయచేయండి. గర్భేశ్వరులకు సుఖప్రసవం అనుగ్రహించండి. అయినా చక్కటి ఆరోగ్యము గర్భంలో శిశువుకి తల్లికి చక్కటి ఆరోగ్యము అనుగ్రహించమని తగిన పోషకాలు వారికి అందినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి ఈ దినాన మా దేశంలో నెలకొన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కోవిడ్-19ని అంతమొందించేందుకు మా ప్రభుత్వ వారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలుగా మేమందరం సహకరించగలటకు తగిన సిద్ధపాటు దయచేయండి. ప్రభుత్వం తరపున ఆయా సిబ్బంది, వైద్య సిబ్బంది, డాక్టర్స్, నర్సులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రయాసను సఫలపరచండి. వారికి ఎటువంటి నైనా వ్యాధి బాధలు చుట్టూ రాకుండా సహాయం చేయండి. కోవిడ్ వల్ల వారికి ఎలాంటి నష్టం కలగకుండా సహాయం చేయండి. పోలీసులు పరిచయం చేస్తూ ఉన్నారు. రాత్రనక పగలనక ఎండనగా ప్రభు బిడ్డలు వారి డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటుండగా వారికి నీ సంరక్షణ అందించండి. వారి కుటుంబాలకు మా తండ్రి ధైర్యం దయచండి. వారికి ఎలాంటి కోవిడ్-19 రాకుండా కృప చూపండి. అలాగే మున్సిపల్ సిబ్బంది మా ప్రభు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి పరిచయం దీవించి వారికి ఎలాంటి వ్యాధి బాధలు రాకుండా సహాయం చేయండి. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతగానో ప్రయాసపడి కావలు కాస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి నష్టము కలగకుండా కాపుదలను అనుగ్రహించండి. కృపగల మా తండ్రి ఈ నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాన సంఘంలో ప్రతి విషయాన్ని నీ పాదాల చెంతకు తీసుకొస్తూ ఉన్నాం. మా ప్రభా సంఘంలో తమ రక్త సంబంధికులను కుటుంబస్తులు పోగొట్టుకున్నటువంటి వారికి కావాల్సిన ఆదరణ నెమ్మది దయచేయండి. అలాగనే ప్రపంచమంతటిను మా తండ్రి ఆయా సంఘాలలో, స్థానిక సంఘాలలో మా తండ్రి క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు మా తండ్రి కొన్ని పరిస్థితులను బట్టి వారు ఈ లోకయాత్రను ముగించినప్పుడు విడిచినటువంటి కుటుంబం అందరికీ ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగల మా ప్రభువ ఇదిగో మా యొక్క సంఘములో శివ సమాజ పరిచయం మీరు దీవించండి. అదే రీతిగా యువజన సమాజపు పరిచయం మీరు దీవించండి. ప్రభువా మరి సండే స్కూల్ పరిచయం మీరు ఆస్వాదించండి. ఆయన వీరి ద్వారా సంఘంలో వివిధ విభాగాలు అభివృద్ధి చెందినట్లు కృప చూపండి. సంఘ కార్యవర్గాన్ని మా తండ్రి సంఘ కాపరిని మీరు దీవించండి. వారి కుటుంబాలను ఆస్వాదించి మా తండ్రి సంఘాన్ని చక్కగా నడిపించగలటకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలను నీ కొరకు ప్రయాసపడడానికి కావాల్సిన ఓర్పు సహనమును అనుగ్రహించండి. కృపగల మా తండ్రి ఇదిగో మా ప్రభా సంఘంలో అభాగ్యులు మా తండ్రి ఇదిగో సంఘంలో మరి ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీ గుప్పులు విప్పండి నాయన. ప్రతి కుటుంబాన్ని పోషించండి. మా తండ్రి అలవాట్లకు బానిసైన వాళ్ళకు విడుదల అనుగ్రహించండి. మా ప్రభువా ఇదిగో సంఘంలో ఎవరు ఎలాంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరికీ కావలసినటువంటి నీ నడిపింపును అనుగ్రహించి మా తండ్రి వారికి సమాధానం అనుగ్రహించండి. పెద్ద వయసులో వృద్ధాప్యంలో ఉండి మా ప్రభు బాధలు పడుతున్న వారికి ఆదరణ ధైర్యం దయచేయండి.
బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి మా ప్రభువా. ఆయా కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నట్లయితే మా ప్రభువా సంఘంలో ఆయా కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించండి మా తండ్రి. ఆర్థిక పరంగా మా ప్రభువా అప్పుల పాలైన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు కనికరించి తగిన కాలంలో వారి యొక్క పరిస్థితులన్నిటికీ నీ జవాబు అనుగ్రహించండి కృపగల మా తండ్రి. ఆ ప్రస్తుతం మా యొక్క దేశంలో మా ప్రభువా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో దీనికోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరొక ప్రక్క మరి మిడతల దండు మా దేశం మీద ఆయా రాష్ట్రాల మీద దాడి చేస్తుంటాడుగా మా తండ్రి. అట్టి ఆపద నుంచి మా రాష్ట్రాలను మా ప్రభువా మా దేశంను సంరక్షించండి. వాటి వలన ఆహార కొరత ఏర్పడుతుందని వింటూ ఉన్నాం. రోజుకి మరి ఒక రోజు 35,000 మంది తినేటువంటి ఆహారము ఆ మిడతల దండు తినివేస్తుందని విన్నాం మా తండ్రి. అలాంటి విపత్కరమైన పరిస్థితి నుంచి త్వరలోనే విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యము గనక మేము ఊహించిన పరిస్థితులను మా దేశంలో చూస్తుంటుండగా వీటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి కృపగల మా తండ్రి. ఇదనాన మా ప్రభువా సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీ చేతులుగా అప్పగిస్తూ మా తండ్రి ప్రతి విజ్ఞాపనకు మీ యొక్క జవాబును అనుగ్రహించి ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నేటి దినం కొరకు ఏర్పాటు చేయటువంటి లేఖన భాగం, వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపించుకుందాం. పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఈ లేఖన భాగాన్ని గమనించాలని మనం చేస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఇలాగ రాయబడి ఉంది: దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో మన అందరి కొరకును దీవించును గాక, ఆమేన్. అలాగే ఈ సమయంలో వాక్య సిద్ధపాటు కొరకై ఒక పాటను పాడి వినిపించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. వాక్య సిద్ధపాటుకి ఒక ప్రత్యేకమైన పాటను పాడుతుంటుండగా అందరూ లేచి నిలబడి ఈ పాటతో మనం అందరం ఏకీవించుదాం. అందరం కలిసి పడదాం. అన్ని నామముల కన్నా పైనామము అనేటి పాటను పాడి దేవుని స్తుతిద్దాం. అందరూ చప్పట్లతో సంతోషంతో దేవుని కనపరుచుదాం. అన్ని నామముల కన్నా పైనామం అనేటి పాటను పాడదాం. అందరూ ఏ ఒక్కరు కూడా నిర్లిప్తంగా ఉండకుండా అందరూ ఉత్సాహంతో సంతోషంతో అందరూ కంఠస్వరాలను ఎత్తి దేవుని కనపరచండి. మీ యొక్క స్తుతి, మీ ఆరాధన ప్రభువును సంతోషపరిచి దేవుని చేతమైతే జూన్ మాసంలో తిరిగి దేవాలయాలు తెరబడినట్లుగా మనకది మరింత దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుడు బలపరిచినట్లు గొప్పగా దేవుని స్తుతిద్దాం. వాక్య సిద్ధపాటు కొరకు ఈ పాటను పాడుచుండగా అందరు సంతోషంతో ఉత్సాహంతో చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దామండి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము.
నరకాగ్నిల నుంచి తప్పించిన నామం కనుక ఆ నామాన్ని మనము ఘనపరుతామండి. బాగు చేసే నామము నజరేయుని యేసు నామముని మనం కనపరుతామని చప్పట్లు కొడదామండి అందరం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారం ఇచ్చిన శక్తి గల నామాన్ని మనం మహిమపరుద్దామండి, ఘనపరుద్దాం. శత్రు సమూహం నుంచి మనకి జయాన్ని ఇచ్చిన ఈ గొప్ప నామాన్ని మనం మహిమపరుద్దాం. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము.
స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ పదములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ పదములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ నామములు స్తోత్రములు. ఆయన అన్ని నామముల కంటే పైనాముగా కలిగినటువంటి దేవా, నీ నామములు స్తోత్రాలు. ఆయన వ్యాధి బాధలలో నుంచి విడిపించిన దేవా, ఆయన కరువు కాటకాల నుంచి విడిపించిన మా దేవా, నీ నామములు స్తోత్రాలు. ఆయన ఇది నాన్న బిడ్డలు ఎంతగానో నిన్ను స్తుతించి ప్రభా అత్యాసక్తితో నిన్ను ఆరాధించుంటుండగా బిడ్డలందరినీ పేరు పేరు చెప్పుని దీవించండి. మా పాపముల కొరకై సిలువ మీద బలియాగమైన మా దేవ, మా కొరకు రక్తాన్ని చిందించిన మా తండ్రి, నీ నామములకు వందనములు చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, దినాన బిడ్డలందరితోని మా ప్రభా మీరు మాట్లాడండి. ఎవరు ఎలాంటి పరిస్థితులతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మా ప్రభువా, ఆయా కుటుంబాలు వారి గుహాలలో కుటుంబాలుగా సమకూడిని ఆరాధిస్తుంటుండగా వారి మధ్యన నీ సన్నిధిని ఉంచండి. మా తండ్రి, వారి యొక్క హృదయ స్థితిని ఎరిగిన మా తండ్రి, వారి భారములను మా ప్రభా తేలికపరచండి. వారికి ఉన్న సమస్య నుంచి విడుదల అనుగ్రహించి ఇది నాన్న శ్రేష్టమైన వాక్యం బిడ్డలందరికీ అనుగ్రహించమని మా తండ్రి సంతోషంతో విరిగినటువంటి హృదయంతో నిన్ను స్తుతించి ఆరాధించుంటుండగా బిడ్డలందరినీ ప్రభువా మీ దృష్టి నుంచి నీ ఆశీర్వాదాలను బిడ్డల మీద కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, నేటి ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని వాక్య ధ్యానము చేద్దాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరం కూడా ఒకసారి బైబిల్ తెరిచి చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము అందరం కలిపి చదువుతాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, నీ నామములకు వందనాలు. మా ప్రభువా, నీ దేన బిడ్డలు ఎంతవరకు నేను స్తుతించి
ప్రార్థించుంటుండగా ఇప్పుడైతే నీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వినేందుకు బిడ్డలు అత్యాసక్తితో నీ తట్టు చూస్తూ ఉంటుండగా నీ కృపను అనుగ్రహించమని, ఎందుకనగా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మలను శ్రేష్టమైనటువంటి దిశగా నడిపిస్తుంది కనుక అటు నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి మాకు కావలసినటువంటి ధైర్యము, కావలసినటువంటి మెలకును అనుగ్రహించి నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియటువంటి దేవుని వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములను నేటి ఆరాధనలోకి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినాలలో ప్రస్తుత పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం బహుశా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మన పట్టణంలో కానీ ఏ ఆఫీసులకు వెళ్ళినా ముందు ఎంట్రన్స్లో మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే చేతుల్లో శానిటైజేషన్ వేస్తూ ఉంటున్నారు, శానిటైజర్లు వేస్తూ ఉంటున్నారు. ఏదో కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అక్కడ చేతులను పరిశుభ్రంగా చేసుకోమని ఆ చేతుల సోప్, హ్యాండ్ వాష్ ఇస్తూ ఉంటున్నారు. అంటే ప్రస్తుత తరుణంలో ఈ కోవిడ్-19 ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అత్యవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు, హెల్త్ ఎమర్జెన్సీని బట్టి నేటి దినాల్లో ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ, ప్రస్తుత సమాజంలో ఈ కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం వారు వివిధ పద్ధతులను అనుసరిస్తూ వాటిని ప్రవేశపెడుతూ ప్రజలను అనుసరించమని చెప్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత తరుణంలో కూడా మనం వేల సంవత్సరాల క్రిందటే ఏర్పాటు చేయటువంటి దైవలేఖనాల ద్వారా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ధ్యానం చేయొచ్చు, తగు జాగ్రత్తలు పడవచ్చు. మీ చేతులను శుభ్రపరచుకోండి అని వాక్యం ఉంది. చేతులను శుభ్రపరచుకోండి అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటే, లేదా భౌతికమైనటువంటి పరిస్థితులకు అన్వయించుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో చేతులను శుభ్రపరచుకునేటువంటి విధానం, చేతులను శుభ్రపరచుకునేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మూడింటి కోసం వీటిని చేతులు శుభ్రపరచుకోవడం అనేటువంటిది గమనిస్తాం. ఏమిటి ఈ ఉదయకాల సమయంలో చేతులు శుభ్రం చేసుకున్నటువంటిది నేటి పరిస్థితులకి అన్వయించుకుని ఆశీర్వదింపడానికి ముందుకు వెళదాం. మొదటిది, చేతులు పరిశుభ్రపరచుకోవడం అనేటువంటిది ఆరోగ్య పరిరక్షణ కొరకు. ఈ చేతులు పరిశుభ్రపరచుకోవడం అనేటువంటిది ఇది బైబిల్లో చేతులు శుభ్రపరచుకోవడం అనేటువంటిది మత సంబంధమైనటువంటి కొన్ని పరిస్థితుల్లోనూ మనం గమనిస్తాం. అది మాత్రమే కాక చేతులు పరిశుభ్రపరచుకోవడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం అని గమనించాలి. ఆరోగ్య సంరక్షణ కోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మనము డాక్టర్స్ చెప్తున్న రీతిగా, లేదా శాస్త్రజ్ఞులు చెప్తున్న రీతిగా ఇలాంటి అంటువ్యాధులకు ఇలాంటి సూక్ష్మక్రిమి కారణమని వైద్యులు, డాక్టర్స్ చెప్పడం చూస్తున్నాం. ఇలాంటి సూక్ష్మక్రిమి సంభవించినప్పుడు, అంటుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి సలహాలను ప్రస్తుత ఆధునికంగా ఈ మోడర్న్ ఈ యొక్క మెడిసిన్లో చూస్తూ ఉన్నాం. కానీ అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఈ అంటువ్యాధులకు కానీ, లేక మరొక రకమైనటువంటి వ్యాధులకు కానీ ఎలాగ జాగ్రత్త తీసుకోవాలంటే వందల వేల సంవత్సరాల క్రితటే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని భయంకరమైనటువంటి వ్యాధుల కొరకు, కొన్ని రకాలైనటువంటి వాటి కొరకును కూడా కొన్ని జాగ్రత్తలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పాలని గమనిస్తాం. లేవి కాండంలో మనం అది గమనించవచ్చు. 15వ అధ్యాయం 11వ వచనం,
ఒక వ్యక్తి నుంచి అన్నేచురల్ డిశ్చార్జెస్ అంటే అసహజమైనటువంటి ఆ యొక్క శ్రావకాలు కనుక ఆ వ్యక్తి నుంచి స్రవించబడితే ఆ వ్యక్తి ఎలా జాగ్రత్త పడాలి, ఆ వ్యక్తిని ముట్టుకున్నటువంటి వ్యక్తులు ఎలాగ జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి లేవీయులు రాసిన 15 వచనంలో మనం అది రాయబడడం గమనిస్తాం. ఒక వచన భాగాన్ని చూద్దాం. శ్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయ్యే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉదుక్కుని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క బాడీ నుంచి అన్నేచురల్ సెక్రేషన్స్ విడుదలవుతాయో అలాంటి వ్యక్తి అసహజమైనటువంటి ఆ శ్రావకం తన శరీరం నుంచి విడుదలైనటువంటి వ్యక్తి తను ఇంకెవరైనా ముట్టితే ఆ ముట్టబడిన వ్యక్తికి కూడా తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి సాయంకాలం వరకు కూడా ఎడమగా ఉండాలంట. సాయంకాలం వరకు కూడా అపవిత్రుడే. సో ఆరోగ్యం కొరకు బైబిల్లోని మానవుల యొక్క మేలు కొరకు సూచించబడినటువంటి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు, భౌతికమైనటువంటి ఆ శరీర పరిరక్షణ కొరకు తీసుకున్నటువంటి గొప్ప ఆరోగ్య సూత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క అన్నేచురల్ డిశ్చార్జెస్ ఏ వ్యక్తి నుంచి రిలీజ్ అవుతాయో ఆ వ్యక్తి వాడినటువంటి ఆ వస్తువులను ముట్టుకున్నా, అతను కూర్చున్నా, ఆ కుర్చీలో కూర్చున్నా, లేదా వాడినటువంటి పరుపు మీద మరొకరు హెల్తీ పర్సన్ ఉన్నా, లేకపోతే అతను కిందున్న వస్తువులను తాకిన, లేదా ఆ యొక్క అన్నేచురల్ డిశ్చార్జెస్ రిలీజ్ అయినటువంటి వ్యక్తి ఉమ్మి అవతల వ్యక్తి మీద పడినా అతడు తన బట్టలు ఉతుక్కుని శుభ్రంగా స్నానం చేసి సాయంకాలం వరకు అలా ఉండవలసిందే. ఇది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సూత్రం. ఇప్పుడైతే వైరాలజీయో, బ్యాక్టీరియాలజీయో, మైక్రోబయాలజీయో, సూక్ష్మజీవ ఆ శాస్త్రాలు దాని గురించి పరిజ్ఞానం వచ్చి ఇప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి శానిటైజేషన్ పాటించాలి అని మనము ఈ మోడర్న్ ఈ యొక్క మెడిసిన్స్లో చదువుతున్నాం. వందల వేల సంవత్సరాల కిందటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. మనకంటే మన గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు. అందుకే నేను లేఖనం సెలవిస్తూ ఉంటుంది కదా, గడ్డి వాడిపోను, పువ్వు రాలిపోను, మన దేవుని వాక్యం నిరంతరం నిలిచినది. మన దేవుని వాక్యం ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని వందల వేల సంవత్సరాలు అయినప్పటికీ మానవుని యొక్క క్షేమం కొరకు ఉపయోగపడేది, హెచ్చరించేది, సరిచేసేది, బాగు చేసేది అయింది. దేవుడి బిడ్డలారా, వాక్యములోని ప్రతి ఒక్క సత్యము కూడా మనకి ఉపయుక్తంగానే ఉంటుంది. చాలా లేవి కాండంలో 13:36 కూడా చూస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎలాగ జాగ్రత్త పడాలంటే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అందుచేత దేవుని వాక్యం ఏమాత్రము కూడా మనము నిర్లక్ష్యం చేయనక్కర్లేదు కానీ, లేకపోతే మతపరమైందని వదిలిపెట్టక్కర్లేదు కానీ, ఇది మన యొక్క ఆరోగ్యం కొరకు, ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు, భౌతికమైనటువంటి ప్రస్తుత ఈ శరీర ఆరోగ్యం కొరకు అవసరమైందే. దేవుడు మానవాళికి కావాల్సినటువంటి ఆరోగ్యం కొరకు కొన్ని సూచనల ద్వారా, ఆజ్ఞల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే సత్యాన్ని మనకు వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన చేత దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, వాక్యానుసారంగా జీవించగలగాలి. అప్పుడే మన జీవితంలో మనము మన చుట్టూ ఏర్పడినటువంటి పరిస్థితుల నుంచి సంరక్షించబడతాం. చేతులు పరిశుభ్రపరచుకోవడం అనేటువంటిది, చేతులు కడుక్కోవడం అనేటువంటిది ఒక
ఒక కారణము ఆరోగ్య సంరక్షణ కొరకు. రెండవ కారణం ఏమై ఉంటుంది? చేతులు శుభ్రపరచుకోవడం అనేటువంటిది రెండవ కారణం. అనగా ప్రత్యేకపరచుకోవడం కొరకు చేతులు శుభ్రపరచుకోవడం, ప్రత్యేకపరచడం కొరకై చేతులు శుభ్రపరచుకోవడం ఏమిటి? ఇది ఒక గొప్ప ఉదాహరణ మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రత్యేకపరచుకోవడం ఎందుకు కొరకంటే అప్పుడు ఏర్పడినటువంటి ఆ పరిస్థితి నుంచి సెపరేట్గా నేను ఉన్నానని చెప్పుకోవడం ఎందుకు. రెండవదిగా ఆ వ్యక్తి నుంచి సెపరేట్ అయిపోవడం, లేదా అక్కడ ఏర్పడిన పరిస్థితి నుంచి దూరంగా ఉండడం, ఇది సూచనగా కనిపిస్తుంది. మరొక సందర్భంలో చేతులు శుభ్రం చేసుకోవడం. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనం మత్తయి సువార్త 27:24 చూస్తాం. పొంతు పిలాతు యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగిస్తాడు. సిలువ మరణం కొరకు తీర్పును ఇచ్చి అప్పుడు అంటున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇక 24వ వచనం ఈ పిలాతు అంటున్నటువంటి మాటలు. పిలాతు అంటున్నాడు, అల్లర్లు ఎక్కువ అవుతున్నాయే కానీ తన వల్ల ఏమీ ఇక ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకుని ఆ ప్రజల ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని యొక్క రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పి ఆయన సిలువ మరణానికి అప్పగించాడు. అంటే దాని అర్థము పిలాతు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తీర్పు తెచ్చే విషయంలో ఆ రాత్రికాల సమయంలో పిలాతు వద్దకు వారు యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు ఆ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారు నిర్దోషాన్ని గ్రహించాడు. వారు అసూయ చేతనే ఈ నేరారోపణ చేస్తున్నారు ఈయన మీద, యేసుక్రీస్తు వారి మీద గ్రహించాడు. అయితే అతన్ని రక్షించాలనే ప్రయత్నం చేశాడు. అతను నిర్దోషాన్ని ఎదిగాడు. కానీ ఆ అల్లరి మూక సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తూ ఉంటే వారి ప్రజల యొక్క మాట వినకపోతే తన పదవి పోతుందనో, తన మీద ఒత్తిడి అవుతుందనో, నిర్దోషపక్షాన నిలబడవలసినటువంటి న్యాయం తీర్చే తీర్పరి అన్యాయానికి తావిచ్చాడు, అన్యాయము తీర్పుకు తావిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, పిలాతు ఈ నిరపరాధి రక్తమును గూర్చి నేను నిర్దోషిని అని చెప్పి ప్రజల ముందు తన యొక్క చేతులు నీళ్ళతో కడుక్కుని అక్కడ మాట అనడానికి చూస్తాం. అంటే చేతులు శుభ్రపరుచుకున్నాడు, కడుక్కున్నాడు అంటే ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ జనాంగాలు చేసేటువంటి ఈ క్రియలో నేను పాలిభాగస్తుడిని కాను అనే దానికి సూచనగా చేతులు శుభ్రపరచుకోవడం, కడుక్కోవడం చూస్తూ ఉంటాం. చేతులు అనేటువంటివి మన యొక్క క్రియలకు గుర్తు. ఈ భూమి మీద మన నడతకు గుర్తు, మన క్రియలకు గుర్తు. అలాగున ఆ పిలాతు అంటే దావీదు అంటాడు 26వ కీర్తనలో 5-6 వచనాల్లో, నేను ఈ దుష్ట సాంగత్యం అంటే నాకు అసహ్యం అంటాడు. దుష్కార్యం చేసే వారికి నేను దూరంగా ఉంటాను అంటాడు. నేను నిర్దోషులని నా చేతులు కడుక్కుని యెహోవా బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తానంటాడు. అంటే దేవునికి ఏది ఇష్టము కాదో, దేవుని యొక్క వాక్యము దేనికి దూరంగా ఉండమంటుందో దానికి నేను దూరంగా ఉంటానని ముందే తీర్మానం చేసుకుని నేను నిర్దోషంగా ఉండేందుకు గాను ఇదిగో వీటికి దూరంగా ఉంటాను అంటున్నాడు. దుష్ట సాంగత్యానికి, దుష్కార్యం చేసేవారికి, దుష్టులకు, అన్యాయం తీర్పు తీర్చేవారికి నేను దూరంగా ఉంటానని చెప్తా ఉంటున్నాడు. మనమైతే ఎలా ఉన్నాం? నలుగురు ఎటు దిశగా పోతే అటుగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటున్నాం. నలుగురు ఎలా అయితే అలా.
వారి పాపంలో కలిసిపోతే మనం పాపంలో కలిసిపోతాం. వారికి దరిదాపుగా దగ్గరగా వెళ్ళిపోయి వారి పాపం చేస్తే మన పాపంలోకి వెళ్ళిపోతున్నాం. దావీదును చూసి జ్ఞాపకం చేసుకోవాలి. దుష్ట సాంగత్యానికి నేను దూరంగా ఉంటాను అన్నాడు. భక్తిహీనులకు నేను దూరంగా ఉంటాను అంటున్నాడు. పాపులకు దూరంగా ఉండాలనేటువంటిది. దుష్టులు పాపక్రియలు చేస్తే పాపము చేసినట్టు వారి యొక్క సహవాసంతో మనకు పాపక్రియలే. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా పాపం నుంచి విడుదల కలుగుటకు దేవాలయ దేవుడు మన కొరకు ఇచ్చే గొప్ప కృప. ఆయన రక్తము ద్వారా విడుదల చేయబడటం అనేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు చెప్పిన రీతిగా మనం వాటి నుండి దూరంగా ఉండాలి. ఆ దుష్టుల సాంగత్యము, భక్తిహీనుల సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మూడో విషయము చేతులు శుభ్రంగా కడుక్కోవడం విషయంలో ఇది పవిత్రపరచుకోవడానికి గుర్తు, శుభ్రంగా ఉండడం గుర్తు, అంటే శుద్ధి చేసుకోవడానికి గుర్తు. ఇది ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది దైవికమైన కార్యాల్లో దేవుడు మోషేతో మాట్లాడిన మాటల్లో ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి దగ్గర తీసుకోవాల్సిన ఆ నియమ నిబంధనల గురించి చెప్తూ ఆ గుడారానికి బలిపీఠానికి మధ్యన ఒక ఎత్తడి తాంబూలాన్ని పెట్టమన్నాడు. ఎందుకు ఎత్తడి తాంబూలం అంటే వాటిలో నీటిని నింపడం కొరకు. ఆ నీరు ఎందుకు అంటే అక్కడ అర్పణలు అర్పించే యాజకులు, దేవుని సన్నిధికి వెళ్ళే యాజకులు చేతులను కడుక్కునేందుకు. సహజంగా ఏ దేవాలయంలో అయినప్పటికీ, ఏ మతమైనప్పటికీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు తమను తాము శుభ్రపరచుకోగలుగుతారు. హైదరాబాద్ దేవాలయం గమనిస్తే వారు స్నానం చేసి దేవాలయాలకు వెళ్తారు. ఒకవేళ మసీదులకు వెళితే మసీదుకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ విశ్వాసులు వారి వారి యొక్క మసీదులకు వెళ్తారు. అలాగనే యూదులకు కూడా అది ముందు నుంచి ఒక ఖచ్చితమైన నియమావళి. ఆ యొక్క గుడారానికి వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళడం, తమను తాము శుభ్రం చేసుకుని వెళ్ళటం వారికి సంప్రదాయం. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క యాచకులు ఆ యొక్క ఎత్తడి గంగాళంలో నీటితో శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారి మనసు, వారి హృదయం కూడా దానికి ఆ యొక్క దేవుని ఆరాధించడం కొరకు, అర్పణలు అర్పించడం కొరకు కావాల్సినటువంటి సిద్ధపాటులు తన మనస్సు, హృదయం సిద్ధపడుతూ ఉంటుంది అనమాట. చేతులు కడుక్కుంటూ ఉన్నప్పుడే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, శుభ్రంగా వెళ్ళాలి. హృదయం కల్మషం లేకుండా ఉండాలి, మనసు కల్మషం లేకుండా ఉండాలి. పాపపు ఆలోచన రాకూడదు అంటే ఆలోచనలతో, ఆ ప్రిపరేషన్తో దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా అయితేనే దేవుని సన్నిధికి వారు వెళ్ళగలుగుతారు. కీర్తనాకారుడు దేవుని దగ్గరికి ఏ పరిస్థితుల్లో ఉంటే వెళ్ళగలం, దేవునికి దగ్గరగా ఎలాంటి వారు వెళ్ళగలరు, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్తున్నాడు 24వ కీర్తనలో అంటూ 3-4 వచనాలు. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవరు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవదగిన వాడెవడు అంటున్నాడు. అంటూ దానికి జవాబు కూడా చెప్తూ ఏంటి అంటున్నాడంటే, వ్యర్థమైన వాటి మనసు ఉంచకూడదట, శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి, కపటమైన ప్రమాణం చేయకూడదు. అలాంటి హృదయం కలిగిన వాడే, కపటమైన ప్రమాణం చేయకుండా శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండేవాడే దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతాడంట. అంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే మనం కొన్నింటికి దూరంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19లో భౌతిక దూరం పాటించాలన్నట్టు, ఈ వైరస్ ఒకరికొకరు అంటుకోకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించాలన్నట్టుగా మనము దేవుని దగ్గరగా వెళ్ళాలంటే దుష్ట సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, భక్తిహీనులకు దూరంగా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళగలగాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యాకోబు భక్తుడు అంటాడు, మీరు దేవుని ఎందుకంటే ఆయన మీ వద్దకు వస్తాడు అంటున్నాడు. మరి దేవుని ఎందుకు రాగలగాలంటే మనం ఏం చేయాలి అంటే
యాకోబు ఇక్కడ చెప్తా ఉంటున్నట్టు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుభ్రపరచుకోండి అంటున్నాడు. మీ పాపాలను శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయాలను పరిశుభ్రపరచుకోండి. అప్పుడు అలా అయితే మీరు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఆయన మీ వద్దకు వస్తాడంటున్నాడు. దేవుణ్ణి మన నుంచి దూరం చేసేవి ఏవి ఉన్నాయి, మనలో ఏమున్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా మనం పవిత్రపరచుకుందాం, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మార్చుకుందాం. మళ్ళీ మనం పవిత్రపరిచేందుకు గాను ఈ లోకంలో ఏది కూడా అది ఉపయుక్తం కాదు. మనం పరిశుభ్రపరచగలిగేది లోకంలో ఏది లేదు. మనకున్నది ఒకటే, యేసు రక్తం. దేవుడు తన కృప చొప్పున మానవాళిని కబలించినటువంటి, మానవాళిని విడిపించేందుకు, మానవాళిని ఆ పాపం నుండి సెపరేట్ చేసేందుకు దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. మన పాప పరిహారార్థం తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు ప్రభువు వారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపముల కొరకు, మన పాపములను మనలో నుండి సెపరేట్ చేసేందుకు ఆయన రక్తాన్ని చిందించాడనే సత్యాన్ని నీవు నేను విశ్వాసం ఉంచినప్పుడు ఈ పాప పంకలో నుంచి పవిత్రపరచబడతాం, దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. ఇలాంటి మార్పు కలుగుతుంది గమనిస్తే కనుక మనం అపోస్తల కార్యములలో 22వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తాం. ఏమిటా విషయం అంటే, పౌలు గారు అప్పటికి ముందు వరకు క్రైస్తవులు హింసించడము, లేదా సంఘాన్ని హింసించడము, వివిధ రకాలైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దమస్కు ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. దమస్కులో క్రైస్తవులు కానీ దేవుని నమ్ముకున్న వారిని హింసించేందుకు. సో అందుచేత అలాగ దమస్కు పోతున్నప్పుడు ఆ మార్గాన్ని మధ్యన గొప్ప వెలుగు తన చుట్టూ కూడా ప్రకాశించటానికి గమనిస్తాం. అక్కడ రాయబడినట్టుగా ఆ వెలుగుకు, చూడలేని ఆ వెలుగుకు ఆ గుర్రమైనటువంటి పౌలు వాటి నుంచి కింద పడిపోయి, ప్రభువా నువ్వు ఎవడవు నాయనా అంటాడు. ప్రభువా నువ్వు ఎవడవు అంటాడు. ఇదిగో నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసునని ప్రభువు మాట్లాడినప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు పోయి దమస్కు పో, తర్వాత నువ్వు ఏం చేయాలని నీకు తెలియజేస్తానని చెప్పి అక్కడ చెప్పినప్పుడు పౌలు దమస్కు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతని కొరకు అననీయాను దేవుడు పంపించాడు, ప్రభు వారు పంపించాడు. అననీయ ఆ సందర్భంలో పౌలు గురించి మాట్లాడుతూ, ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారికి నువ్వు గొప్ప సాక్షిగా ఉండబోతా ఉన్నావు, ఇంక నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తావు, నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తావు, లేచి నువ్వు ప్రార్థన చేయి ప్రభు పేరట, నువ్వు బాప్తిజం పొంది నీ పాపాలను కడిగేసుకో అంటాడు. నిన్ను పవిత్రపరచుకుంటకు ఇదిగో ఒక గొప్ప అవకాశం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందుకోవాలి. పాత జీవితం, పాప జీవితాన్ని సమాధి చేయి, నిన్ను పరిశుభ్రపరచుకో, నీ పాపములను కడిగేసుకో. ఈ లోకంలో నిన్ను నన్ను పవిత్రీకరించేది, శుద్ధి చేసేదంటూ ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచటమే. ఈ లోకంలో ఏది కూడా నిన్ను నన్ను పవిత్రపరిచేయలేవు. ఏ సంప్రదాయాలు, ఏ పద్ధతులు నిన్ను నన్ను అవి పవిత్రపరిచేవి కానే కాదు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచటం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఈ పాప పంకిల ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దుష్టుల సాంగత్యం చేస్తున్నావా? భక్తిహీనుల సాంగత్యం చేస్తున్నావా? లేదా వారికి దూరంగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నావా? నీ చేతులు ఎందుకు శుభ్రపరచుకుంటున్నావు? ఉదయకాల సమయంలో మనం ఒకసారి మన అనుభవంలోని, మన రెగ్యులర్ జీవితంలోని మన క్రియలను ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆరోగ్యం కొరకు బహుశా
ఈ దేవాలయాలు తెరిచిన, చర్చిలు తెరిచిన, ఆరాధనకు చేసిన మనము ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్య సంరక్షణ కొరకు చేతులు శుభ్రపరచుకుందాం, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకుందాం. ఆయా చేతులను పలుమార్లు సోప్తో శుభ్రం చేసుకుందాం, మాస్కులు ధరిద్దాం. మన పక్కవారికి అంటుకోకుండా లేదా పక్కవారి నుంచి మనం అంటుకోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుందాం. అలాగనే ఆత్మీయ జీవితము నశించుకోకుండా ఉండేందుకు దుష్టులకు, భక్తిహీనులకు దూరంగా ఉందాం. వాటికి దూరంగా ఉండి దేవునికి దగ్గర అయ్యేందుకు మనల్ని మనం పవిత్రీకరించుకుందాం. అది దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని మనం ఒక్కసారి మన అనుభవంలో మన యొక్క క్రియలు, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుని మనం శుద్ధి చేసుకుందాం. ఆయన వాక్యమే మనం పరిశుభ్రపరుస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందారని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన వాక్యంలో సరిచూసుకుంటు ద్వారా మనం పరిశుభ్రపరుచుకుందాం. ఆయనది విశ్వాసం ద్వారా ముందుకు వెళదాం. ఈ ప్రస్తుత సందర్భంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని ముందు నిర్దోషులుగా ఉండగలిగేందుకు మనము ఆయన వాక్యానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ఈ ఉదయకాల సమయంలో మా ఆధ్యాత్మిక జీవితంలోను, సమాజంలో, మా ఆరోగ్య విషయంలోను నీకు దగ్గరగా వచ్చేందుకు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకునే విషయంలోను నీ వాక్యం ద్వారా మాకు కావలసిన నడిపింపునిచ్చినందుకు వందనాలు. నీ వాక్కు నిరంతరము నిలిచే 100,000 సంవత్సరాల క్రిందటే మేము ఆరోగ్య విషయంలో ఎలా జాగ్రత్త పడాలో లేఖనాల ద్వారా మాతో మాట్లాడాం. ఆత్మీయంగా మేము బలపడి ఉండేందుకు వేటికి దూరంగా ఉండాలో మాతో మాట్లాడాం. దేవునికి దగ్గరగా వెళ్ళేందుకు గాను మేము ఏం చేయాలో మాకు నేర్పించాం. మమ్మలను శుద్ధి చేసుకునేందుకు ఏం చేయాలో నేర్పించారు. మీకు వందనాలు, స్తోత్ర. ఇది నా వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించమని మా ప్రభువా, వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని అలాగ జీవించగలటకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి సంఘ కార్యదర్శి బి కృపాకరణ్ గారు సంఘ ప్రకటనలను చదివి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఇంతవరకు మరి ఆరాధనలోను, వాక్య సందేశంలోను మీ అందరూ తమ తమ గృహాల నుండి మరి యూట్యూబ్ లైవ్ ద్వారా పాల్గొని మరి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచారని నమ్ముతున్నాం. మరి చక్కని వాక్య సందేశం అందించిన మన దైవ దాసులు మరి రెవరెండ్ విరాజన్ కుమార్ గారికి మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రకటనలు చూస్తే ఈ వారంలో జన్మదినములు, పెండ్లి రోజు జరుపుకున్న వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరైనా మరి జ్ఞాపకార్థనలు జరుపుకుంటే వారికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థించండి. ముఖ్యంగా మరి బొమ్మడి సుధాకర్ గారి గురించి, తాతిపూడి పాపారావు గారి గురించి, మరి రాచేటి కుమారరాజా గారి గురించి ప్రార్థించండి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న అందరి గురించి ప్రార్థించండి. మరి ముఖ్యంగా మరి సుకుమార్ ఆంటీ గారి గురించి, మరి పచ్చిగొళ్ళ ఎస్తరం గారి గురించి ప్రార్థించాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి కరోనా వ్యాధికి, ఆ వైరస్కు మరి త్వరలోనే మరి వ్యాక్సిన్ కనుగొనేలాగా, మరి మందు కనుగొనేలాగా, మరి ఎవరైనా ఆ వ్యాధి నుంచి మరి వ్యాధి ద్వారా బాధపడుతున్న వారికి మరి స్వస్థత కలిగేలాగా ప్రార్థించండి. ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే మరి లాక్డౌన్ వల్ల మరి 2 నెలలుగా మనం ఆలయానికి దూరంగా ఉన్నాము. మరి ఇప్పుడు మరి జూన్ 8వ తారీఖు నుంచి ఆలయాలు తెరవబడతాయని మరి వార్త వచ్చింది. ఆ వార్త
మరి నిజమయ్యి ఎటువంటి అడ్డంకులు లేకుండా మరి భవిష్యత్తులో ఆలయాలు తెరవబడాలని ఆ విధంగా మార్గం సుగమం చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఏ విధంగా ఆలయం ఆరాధన జరగబడుతుంది మీకు మార్గదర్శకాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరొక ముఖ్య ప్రకటన, మన ఏలూరులోనే ప్రముఖ పాస్టర్ గారు మరి బెనీలా చర్చ్ సంఘ కాపరి ఎం పరంజ్యోతి గారు అనగా జ్యోతిరాజు గారి పెద్ద అన్నయ్య గారు మరి బ్రెయిన్ సర్జరీతో మరి చికిత్స పొంది మరి విజయవాడలో మరి ఐసీయూలో ఉన్నారు. మరి ఆ బిడ్డ కోమాలో ఉన్నారు. ఆ బిడ్డ మరి త్వరలోనే పూర్తి స్వస్థత ఉంది. మరి దేవుని సేవలో బలంగా వాడబడాలని మీరందరూ ప్రార్థించండి. అదేవిధంగా మరి సంఘం గురించి, మరి సంఘ కాపరి కుటుంబం గురించి, సంఘ కమిటీ గురించి కూడా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని మనవి చేసుకుంటూ ఈనాటి ప్రకటనలు ముగిస్తున్నాను. ఇట్లు కార్యదర్శి బి కృపాకరన్. థ్యాంక్ యూ. అలాగనే ప్రత్యేకించి కానుకలను కనుక సిద్ధపరచున్నట్లయితే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కోవిడ్-19లో ఆలయాలు తెరవలేదు కనుక దేవాలయానికి రాలేనట్టు వారు ప్రతి ఆదివారం కానుకను అర్పించే అలవాటు ఉన్నవారు ప్రత్యేకపరిచి కానుకలను సిద్ధపరిచి ఉంటారు. అలవాటు చొప్పున వాటి కొరకు ప్రార్థన చేద్దాం. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత దేవాలయాలకు తీసుకొచ్చి ఆ కానుకలను సమర్పిస్తారు కనుక వారికి మేలుకరంగా ఉండేందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు సెపరేట్ చేసిన కానుకలు మీ చేతులతో ఉంచండి, ప్రార్థన చేస్తాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడాని నామములకు వందనాలు. బిడ్డలు ఇదిగో ప్రభు ఈ ఆదివారదినాన నీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు, నీ పరిచయం కొరకు మా ప్రభు ఇదిగో వారు కానుకలను ప్రత్యేకపరిచి ఉంటుండగా వాళ్ళు అర్పించిన కానుకలు మీరు దీవించండి. తగిన మా తండ్రి, ఈ భూమి మీద మేము జీవిస్తున్నాము అంటే, ఏ పూటకు ఆ పూట ఆహారం తింటున్నాము అంటే ఇదంతయ్య నీ యొక్క ఉచితమైన కృపా కనికర మీరిచ్చిందే. మా ప్రభా మీరిచ్చిన దానికి మేము ఏమిచ్చినా అది తక్కువే. మా తండ్రి కృతజ్ఞతతో తీసిన ఇట్టి కొద్ది కానుకలను కూడా మీరు ఆస్వాదించి మా ప్రభా మీ రాజ్య వ్యాప్తిలో వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఆదివారపు ఆరాధనను ముగించుకుందాం. దయచేసి గమనించండి. మరి పుల్లగోర సుందరరాజు గారి యొక్క పెద్ద కుమార్తె పుల్లగోర నవ్య వివాహం జూన్ 3వ తారీఖు జరగవలసి ఉంది. అయితే దాని కొరకు ప్రార్థన చేయండి. క్రమంగా జరిగేటట్టుగా, మరి ఆ కుటుంబానికి మేలుకరంగా ఉండేటట్లుగా దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రకటనలు ఏదైనా ఉంటే, వివాహ ప్రకటన ఉంటే సంఘ కార్యదర్శిగా తెలియజేస్తారు. మనకు అందినప్పుడు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. అందులో లేచి నిలబడి మీ గృహాల వద్ద ఉన్నప్పుడే అలాగనే నిలబడి ప్రార్థనలు ఏర్పించాలి మనం చేస్తున్నాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడాని నామములకు వందనాలు. ఇది మా ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి వాక్కు ద్వారా నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, వినిన వాక్యాన్ని వారి జీవితాల్లో భద్రపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వారం అంతటిలో కూడా బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ చిత్తమైతే ఇదిగో మా ప్రభువా, మరి జూన్ మాసంలో ఆలయాలు తెరవనే ఉంటున్నాయి కనుక, ప్రార్థనా మందిరాలు తెరవనే ఉంటున్నాయి కనుక అందుకు కావలసినటువంటి సిద్ధపాటు దయచేయండి. ఆలయానికి వచ్చినప్పుడు బహుజాగ్రత్తగా ప్రభుత్వం వారు ఇచ్చిన గైడ్లైన్స్ అనుసరించి ఆలయంలోకి రాగలుగుటకు ప్రతి ఒక్కరికి తగిన ప్రేరేపణ అనుగ్రహించాను. తగిన మా తండ్రి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడే విషయంలోనూ, మరి మా ప్రభా మమ్మలను కల్మషానికి గురి చేసి మరి మమ్మలను దుష్టుల సాంగత్యానికి దూరంగా ఉంచగలిగేటువంటి స్థితులను మాకు అనుగ్రహించండి. దయగల మా ప్రభువా, ఇదిగో మమ్మలను నీకు మరింత చేరువుగా తీసుకురాగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ వారం అంతట్లోనూ ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పగా దీవించమని మా తండ్రి, వారి వారి దైనందిన కార్యక్రమాల్లో పనుల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచమని, ఈ దినపు ఆశీర్వాదాలను మా తండ్రి ప్రతి బిడ్డ మీదను కృపలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించండి. మమ్మలను శోధనలోకి తేకాకి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, ఫలము, మహిమ నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, కాపుదల, నడిపింపు ఈ ఆదివారపు ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డకును, దేవుని ప్రేమించి ప్రతి వారికి, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.